సింగరేణిలో మారుపేర్ల కింద విజిలెన్స్ విచారణ జరుగుతున్న పెండింగ్ కేసులను వన్ టైం సెటిల్మెంట్ కింద యాజమాన్యం పరిష్కరించాలని, లేని పక్షంలో చావడానికైనా సిద్ధంగా ఉన్నామని మారుపేర్ల బాధిత కార్మికుల పిల్లలు హెచ్చరించారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్లో సింగరేణిలోని మారుపేర్ల బాధిత కార్మికుల పిల్లలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సింగరేణిలో 35 సంవత్సరాలు పనిచేసి సంస్థ అభివృద్ధికి పనిచేసిన మా తండ్రులు మెడికల్ ఇన్వాలిటేషన్ అయ్యి సుమారు 7 సంవత్సరాలు కావస్తున్నా ఉద్యోగాలు కల్పించడంలో యాజమాన్యం విజిలెన్స్ విచారణతో తమకు రావాల్సిన బెనిఫిట్స్ ను ఇవ్వకపోగా మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా తమకు ఉద్యోగాలు ఇవ్వకపోతే రాబో రోజుల్లో బాధితులందరినీ ఏకం చేసి సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. ఈ రోజు ఇక్కడ మేము సమావేశానికి వచ్చింది ఎందుకనగా కారణం ఏంటిదనంటే, సింగరేణిలో గత దగ్గర 14 సంవత్సరాల నుంచి కేవలం మారుపేర్ల విషయంతో మేము ఇబ్బంది పడుతున్నా కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ యూనియన్ లీడర్ అయినా కూడా మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇవాళ మొన్నటికి మొన్న మా దాంట్లో ఈ పోరాటంలో ఆల్రెడీ శ్రీధర్ అన్న అని చెప్పేసి ఆయన మంత్రి క్యాండిడేటు, ఇదే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయన చనిపోవడం జరిగింది. దానికన్నా ముందు వాళ్ళ నాన్న 11 రోజుల దినం కాకముందుకే ఆయన టెన్షన్కి ఉద్యోగం అస్సలేదని చెప్పేసి ఆయన ఆల్రెడీ వీళ్ళని పట్టుకొని ప్రయత్నాలు చేస్తూ ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఇవాళ వాళ్ళ నాన్న చనిపోయిండు, ఇవాళ ఏదైతే మాతో పోరాటం చేసే వ్యక్తి ఆయన కూడా చనిపోయిండు. అయినా కూడా ఇప్పటికి కూడా దీన్ని బయటికి రాకుండా ఏదో ఆయన లోపల ఏదో చనిపోయిండు, హార్ట్ అటాక్ అని చెప్పేసి దాన్ని క్రియేట్ చేసి అది చేస్తున్నారు. కానీ ఆయన చనిపోయింది మాత్రం కేవలం ఇవాళ మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల విషయం పరంగానే చనిపోయింది అనేది ఖచ్చితంగా మీరు అందరూ తెలియజేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ సింగరేణి వ్యాప్తంగా 2000 నుంచి 3000 కేసుల దాకా కూడా ఇవాళ ఉన్నాయి. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఆల్రెడీ ఆర్ఎల్సి సమావేశం అని చెప్పేసి 5 జాతీయ సంఘాలు ఆల్రెడీ పెట్టుకోవడం జరిగింది. 5 జాతీయ సంఘాల్లో కూడా ప్రతి ఒక్క యూనియన్ లీడరు ఈ మార్పేర్ల విషయాన్ని మనం క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు సంతకాలు కూడా పెట్టిళ్ళు. కానీ ఈ వారం రోజుల తర్వాతనే ఇది మనకు జీవో అనేది ప్రకటిస్తా అనేసి అని చెప్పిళ్ళు. ఎందుకు ఇప్పటికి కూడా ఆ జీవో అనేది బయటకు రాలేదనేసి ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసులతో ఏదైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఇది ఇవ్వకపోతే మేము చాలా తొందరలో కొత్తగూడెంలో కానీ ట్యాంకబండ దగ్గర కానీ మేము ఈ 2000 మందితోటి మా తల్లిదండ్రులను ఇవాళ వాళ్ళు అనారోగ్యం కారణంగానే మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పడి ఇవాళ మాకు పెట్టిస్తే ఇవాళ మాకు ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ వాళ్ళు మా తండ్రులు కాదా? ఈ పేర్లో మా పేర్లు లేవా? ఇవాళ మాకు మార్పేర్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం సింగరేణి సంస్థ చేసిన మోసం వల్లనే ఇవాళ మాకు ఇది జరిగింది. సింగరేణి సంస్థ చేసిన కారణంగానే ఇవాళ మేము ఇబ్బంది పడుతున్నాం. మొన్నటికి మొన్న శ్రీధర్ వ్యక్తి అనే చనిపోయిన కారణం కూడా సింగరేణి చేసిన హత్య మాత్రమే. ఇది మీరు కనుక చేయకపోతే మేము కూడా దగ్గర మేము ఏదైతే 100 నుంచి 200 మంది ఉన్నామో పెట్రోల్ పోసుకొని మేము చావడానికి కూడా రెడీ ఉన్నామనేసి చెప్తున్నాం. ఖచ్చితంగా దయచేసి ఇవాళ మేము ప్రశ్నించిన విధంగా మీరు తీసుకోకండి. ఇది మా ఆవేదన, ఇది మా బాధ. దయచేసి ఈ యూనియన్ చేస్తే ఆ యూనియన్ చేస్తే మాకు పేరు వస్తుంది అని చెప్పేసి ఈ యూనియన్ లీడర్ అంటున్నాడు, ఆ యూనియన్ లీడర్ అంటున్నాడు. చేస్తే ఎవరు గుర్తింపు అనేది ఉండదా? దయచేసి ఏ ఒక్క లీడరో అక్కడికి వెళ్ళేసి క్యాబినెట్ లో మన మంత్రులను కానీ ఇక్కడ లోకల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో ఇక్కడ మేము మాట్లాడుతున్నాం. దగ్గర ఇక్కడ 60 మంది దాకా ఉన్నారు. ఈ 60 మందిలో మొన్నటికి మొన్న 30 మంది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఫాదర్లు కానీ వాళ్ళు మైండ్ల చుట్టూ తిరిగి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే కాళ్ళు వరిగి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనంటే ఇంకా కూడా జీ ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ కొత్తగూడెం హెడ్ ఆఫీస్ కాడ తిరిగి ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మాకు సింగరేణిలో ఈ విధంగా దగ్గర విజిలెన్స్ పెండింగ్లతోటి ఇబ్బంది పడుతున్నాం. దయచేసి అన్ని యూనియన్లు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు సింగరేణి బొగ్గుగని ప్రాంతాలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా క్యాబినెట్ లో మాట్లాడి మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు అసెంబ్లీలో కూడా మాట్లాడతా అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు అంటే, ఇవాళ మేము చస్తామని చెప్పి మీకు చెప్తుంటే కూడా మీకు అర్థం కావట్లేదా? మేము చావడానికి సిద్ధంగా ఉన్నాము, పెట్రోల్ పోసుకొని చేస్తాం. దీనికి కారణం కేవలం సింగరేణి సంస్థకు చెందిన అధికారులది మాత్రమే చెప్తున్నాం. మీరు చేసిన మోసానికే ఇవాళ మేము చావు బలవుతాం. చాలా తొందరలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముంగట మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అది చెయ్యొద్దు అని అంటే న్యాయంగా మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మమ్మల్ని కాపాడవలసిందిగా మీకు కోరుతున్నాము. ఖచ్చితంగా మార్పేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసులను క్లియర్ చేయాలనేసి వాళ్ళ అధికారులను కానీ ఇవాళ గవర్నమెంట్ని కానీ కోరుకుంటున్నాం.